అందరికీ షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ఉపవాస కాలము శ్రమల దినాలు అని అంటారు. 3వ రోజు మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాము. నిన్నటి రోజున ఉపవాసం అంటే ఏంటి, ఈ ఈ ఎంత నూతన నిబంధనలో ఎవరెవరు గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొని ఎవరెవరు ఉపవాసం ఉన్నారనే విషయాలు నిన్న మనము ధ్యానించుకున్నాము. ఈరోజు ఉపవాసము తర్వాత విశ్వాసి ఎలా ఉంటాడంటే, ఉపవాసం తర్వాత విశ్వాసికి నూతన బలం వస్తుంది, నూతన ఉత్తేజం కలుగుతుంది. అంతేకాకుండా దేవునికి సమీపస్తులగటానికి ఈ 40 రోజుల్ని మనము జాగ్రత్తగా ఉపవాసం ఉండి ప్రార్థించినట్లయితే మనము దేవునికి సమీపస్తులముగా అవ్వటానికి అవకాశం ఉంటుంది. అయితే ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఉపవాసం చేస్తారో ఒకసారి చూద్దాము. చూడండి, యూదులు సోమవారము గురువారము ఉపవాసం ఉంటారు. పరిసయ్యులు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు. అయితే మనము ఈస్టర్ పండుగకి ముందు సిద్ధపాటుగా 40 రోజులు, అందరూ ఉండకపోవచ్చు కానీ ఎక్కువ మంది 40 రోజులు ఉపవాసము ఉండటం జరుగుతుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉన్నటువంటి కొందరు ఉపవాస ప్రార్థన ద్వారా వాళ్ళు సాధించారా లేదా అనేది మనము చూద్దాము. యేసు ప్రభు పరిచర్యకు ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. తర్వాత పరిచర్యని ప్రారంభించడం జరిగింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనము, నెహమ్యా కొన్ని రోజులు అని ఉంది. ఎన్ని రోజులు అని లేదు, కానీ నెహమ్యా కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు. యెరూషలేము గోడలు తిరిగి కట్టించడానికి ముందుగా నెహమ్యా కొన్ని రోజులు, నెహమ్యా 1వ అధ్యాయము 4వ వచనము, ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉంది. అలాగే మొర్దెకై కూడా 3 రోజులు యూదా జనాంగాన్ని రక్షించడానికి, వాళ్ళకు వచ్చిన ఆపదను తొలగిపోవడానికి వీళ్ళిద్దరూ 3 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఎస్తేరు 4వ అధ్యాయం 15-17 వచనాలు, ఎస్తేరు 4వ అధ్యాయము 16వ వచనము. నినివే వారు యోనా ప్రకటన విని నినివే వారు 1 రోజు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యోనా 3వ అధ్యాయము 5-10 వరకు చదివినట్లయితే మనకి అర్థమవుతుంది. అయితే దావీదు తనకు పుట్టినటువంటి బిడ్డ జబ్బు పడినప్పుడు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం 6 రోజు ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే 7వ రోజు బిడ్డ చనిపోయినట్లుగా మనము దావీదు 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే 7వ రోజు బిడ్డ చనిపోయినట్లుగా చూస్తున్నాం. అంటే 6 రోజులు ఇక్కడ దావీదు ఉపవాసం ఉన్నాడు. దానియేలు 2 సార్లు ఉన్నాడు. 9వ అధ్యాయంలో యెరూషలేము కొరకు ఒక రోజు ఉపవాసం ఉన్నాడు. దానియేలు 9వ అధ్యాయం 3వ వచనము. అదే 10వ అధ్యాయము 3వ వచనంలో దానియేలు 21 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. అంటే వీళ్ళందరూ ఉపవాస ప్రార్థన ద్వారా వాళ్ళు అనుకున్నది సాధించగలిగారు. అసలు ఉపవాసం అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, నేనిచ్చేటటువంటి ఉపోద్ఘాతం చూడండి. ఉపవాసం అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, అంటే పరీక్షించుకోవాలి, అంటే వాక్యముతోటి మనము వాక్య సందేశముతోటి మనము వాక్యంతో సహవాసము చేస్తూ ముందుకి సాగిపోయినప్పుడు యథార్థముగా మనము చేసే ఉపవాస ప్రార్థనకు ఫలితము ఉంటుంది. ఈ విధముగా ఉపవాస ప్రార్థన సార్వత్రిక క్రైస్తవ సంఘ ఆత్మీయ అభివృద్ధికి దోహదపడుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పరలోకానికి దారి సిలువ దగ్గర నుండే ప్రారంభమవుతుందని మనం గ్రహించాలి. సిలువను నామకార్థంగా ధ్యానిస్తే దానిలో దాగి ఉన్నటువంటి యేసయ్య ప్రేమను మనము చూడలేము. కాబట్టి సిలువని నామకార్థంగా కాకుండా మనము సిలువని మన అంతరంగము నుండి ఆయన దేవుని మీద భక్తితో, ప్రేమతో, సిలువ మీద ప్రేమతో, సిలువ శ్రమలను ధ్యానించుకుంటూ మనము ఈ సిలువని ధ్యానించినట్లయితే ఆయన ప్రేమ మనకి అర్థమవుతుంది. యేసయ్య ప్రేమ మనకి అర్థమవుతుంది. అప్పుడే మనము సిలువని ఆ విధముగా ధ్యానించినప్పుడు మాత్రమే మనము యేసయ్య ప్రేమను మనము చూడగలుగుతాము. కాబట్టి ఆ సిలువ శ్రమలను మనము ఉపవాసం ద్వారా
మన శరీరాన్ని మనస్సుని నలగగొట్టుకొని మనం ప్రార్థనతో ధ్యానించినట్లయితే ఆ సిలువ విజయాన్ని మనము పొందగలుగుతాము. కాబట్టి ఈ ఈ 40 రోజులు మనల్ని మనము మన శరీరాన్ని నలగగొట్టుకొని ఆత్మని విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు సిలువ యొక్క విజయాన్ని మనము పొందగలుగుతాము. మరికొన్ని విషయాలు రేపు ధ్యానించుకుందాము. అందరికీ షాలోమ్, ప్రైజ్ ద లార్డ్.